కాదు, లైన్కి కౌంటింగ్ వస్తుంది. ఒకదానిపైన ఒకటి సార్ ఇక్కడ కొద్దిగా ఉందా అసలు లేదా సార్ ప్రైవేట్ గ్యాస్ ఐఓసి ఉంటే ఐఓసి సపరేట్ రాసుకుంటాం. పెట్టండి ఒక్కొక్కటి సార్ కొంచెం ఇటు చూడండి సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే ఎంత చెప్పారు? ఏంది ఇవంతా ఏదైనా ఇస్తే 100 కేజీల లోపు పెట్టుకునే దానికి ఉంటుంది పర్మిషన్. ఇలాగ డ్రమ్ములు పెట్టుకోవచ్చు అంటారు. ఒకటి 5 కేజీలే ఉండాలి. నువ్వు రీఫిల్లింగ్ చేసుకునే దానికి నువ్వు తీసుకొచ్చి అన్ని పెట్టుకొని 19 కేజీలు మొత్తం సీజ్ చేసేస్తాం. నీకు ఎట్టుంది? నీకు ఎక్కడ నీకు అది ఉంది కదా ఎక్స్ప్లెయిన్ నువ్వు తెచ్చి జేసీ గారి దగ్గర సబ్మిట్ చేయి. ఓకేనా? ముందు సీజ్ చేస్తాం, జేసీ గారి దగ్గర సబ్మిట్ చేయాలి. వితౌట్ వ్యాలిడ్ డాక్యుమెంట్ పెట్టడానికి లేదు. నువ్వు ఎవరైనా బాబు ముందు వితౌట్ డాక్యుమెంట్ ఉండడానికి లేదు, సీజ్ చేసేస్తావు. నువ్వు వచ్చి జేసీ కోర్టులో సబ్మిట్ చేస్తావు, అక్కడ వచ్చి సబ్మిట్ చేసుకో. మొత్తం సీజ్ మీరు చెప్పండి సార్. మూడు ఉన్నాయి, ఫుల్ ఉండేది 3 ఉన్నాయి. అట్లా పెట్టు, పెట్టు మా నేను చెప్తాను. రోడ్లోకి పెట్టాను. ఇండియన్ సపరేట్ పెట్టుకో, హెచ్పి సపరేట్ పెట్టుకోండి. సరే కదా, ఒక్క నుంచి చూసుకోండి. బాబు రా మేడం రా. అన్ని లైన్గా పెట్టి ఉంటే మన కంపెనీ కాబట్టి డివైడ్ చేసుకుంటాం. ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు ఇక్కడ అనాథరైజ్డ్గా స్టోర్ చేస్తున్నారా దాని మీద మేము ఇక్కడ రైడ్ చేసినప్పుడు వీళ్ళు 14.2 కిలోస్ అంటే మనకు గృహ అవసరాలకు ఉపయోగిస్తున్నటువంటి సిలిండర్స్లో నుంచి వీళ్ళు కన్వర్ట్ చేసి అమ్ముతున్నారు అన్నట్టు మనకు రూఢి అయినందువల్ల వీటన్నిటిని సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టు నుంచి సబ్మిట్ చేయడం జరుగుతుంది.
తర్వాత జాయింట్ కలెక్టర్ వారు తదుపరి విచారణ జరిగిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎంత ఉంటుంది సార్ దాని మీద? సిలిండర్ వాల్యూ ఉండదు, గ్యాస్ కాస్ట్ మాత్రం మనం తీసుకుంటాము. ఎంటీ సిలిండర్ అనేది జాయింట్ కలెక్టర్ గారు రిపోర్ట్ చేసిన తర్వాత ఆయిల్ కంపెనీకి రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. సార్ ఇప్పుడు హెచ్పి గ్యాస్ వీళ్ళ ద్వారానే మనం ఇవ్వమంటున్నాం, ఎవరికి ఇచ్చినాను. మనకు వచ్చే లోడ్స్ను బట్టి కొంత డిలే కూడా జరుగుతూ ఉంది. వాటిని టాప్ ప్రయారిటీలో ఎవరికి ముందున్న అటువంటి వాళ్ళకి ముందు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ముందు ఇవ్వడం జరుగుతుంది. సార్ అక్రమంగా సిలిండర్లు అమ్మే వాళ్ళకి మీరు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు సార్? అదే ఇలా 6 కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళని సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టు మీద పెట్టి వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఓకే.